హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా బంగాళదుంపలతోనే పెరుగు చట్నీ చేయాలి కానీ టేస్ట్ మాత్రం నెంబర్ వన్ అండి. ఈ విధంగా కానీ ఒక్కసారి ఈ పెరుగు పచ్చడి చేస్తే జుర్రుకుంటూ తింటారండి. అంత మంచి రెసిపీతోని ఇవాళ మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. ఎప్పుడు బంగాళదుంపలు తెచ్చినా ఖచ్చితంగా ఇలా చేసుకొని తింటారండి. అంత మంచి రుచిని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఈ టైపు ఖచ్చితంగా ట్రై చేయండి. దాని గురించి బంగాళదుంపలు అయితే ఒక 4 తీసుకోవాలి. 4 తీసుకునేసి ముందుగానే శుభ్రంగా కడిగి ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఒక్కొక్క బంగాళదుంపని ఇలా కట్ చేసుకోవాలండి. ఒక్కదాన్ని ఒక 4 ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. పెద్దదైతేనేమో ఒక 5-6 ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. చిన్న అయితేనేమో 4 ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఇవి మనం ఉడకబెట్టుకోవడానికి మంచి ఈజీగా ఉండే టైప్లో మనం ఆ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన వాటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకునేసి ఆ ప్లేట్లో అయితే వేసి పెట్టుకుందాం. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిని స్టవ్ మీద పెట్టుకునేసి ఆ తర్వాత ఆ నీటి లోపల ఈ బంగాళాదుంప ముక్కలను అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాలు అంతసేపు అయితే దీన్ని ఉడకబెట్టుకుంటే చాలండి. ఒకవేళ మేము ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటామన్నా కూడా ప్రెషర్ కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా ఇవి ఈజీగా ఉడికిపోతాయండి. ఓకేనా? ఈ టైపు వీటిని మనం ఏ విధంగా కానీ ప్రెషర్ కుక్కరా ఇలా స్టవ్ మీద ఏ విధంగా కానీ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఇప్పుడు ఆ వేడి నీళ్ళు తీసేసుకునేసి స్టవ్ ఇప్పుడు దాంట్లో చల్లటి నీళ్ళు పోసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే మనం ఈ విధంగా మీద ఉన్న ఈ తొక్కను తీసేయడానికి ఈజీగా ఉంటుంది. అవి కాలుతుంటే కొంచెం తీయాలంటే ఇబ్బంది కాబట్టి ఇలా సన్నీళ్ళు పోసుకునేసి ఈ టైప్లో అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. కానీ ఇవి ఉడకబెట్టేటప్పుడు మాత్రం చిదురు అయిపోయేటట్టు మాత్రం ఉడకబెట్టద్దండి. ప్రెషర్ కుక్కర్లో అయినా సరే మామూలుగా అయినా సరే కొంచెం దబ్బ టైప్లో ఉండే విధంగానే మనం ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టిన వాటిని ఇంకొద్దిగా చిన్న సైజులో కట్ చేసుకుందాం. మరీ అంత పెద్దగా కాకుండా అంటే ఒక్క పీసుని వచ్చేసి ఇంకా 2 విధంగా ఆ టైప్లో కట్ చేసి వీటిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ చిన్న సైజులో చాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పెరుగు బౌల్ తీసుకోవాలండి. నేనైతే ఒక 1/2 లీటర్ పెరుగు ఉంటుంది కదండి పెద్ద సైజు, అది ప్యాకెట్. ఆ ప్యాకెట్ తీసుకునేసి ఇందులో బౌల్లో వేసేసి దాన్ని బాగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, లైట్గా గరం మసాలా వేసేసి ఇప్పుడు సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసాక దీన్ని మనం ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. మనం వేసిన ఈ ధనియాల పొడి ఇదేంటంటే ఉండలు లేకుండా ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యి పేస్ట్ లాగా అయ్యే విధంగా ఈ టైప్లో బాగా కలిపేసుకొని ఇప్పుడు మీదకించి కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఇప్పుడు మనం ఈ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న అంటే ఉడకబెట్టి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని కొంచెం ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా కలిసిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలండి సన్నగా పొడవుగా కట్ చేసి వాటిని రెమ్మకు విడదీయాలండి. అతుక్కొని ఉండటం కంటే ఈ విధంగా విడదీసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి. అందుకోసం అనేసి ఈ టైప్లో నేను ట్రై చేశాను. ఒకవేళ ఆకరణ వేసుకుంటామన్నా కూడా ఆ విధంగా కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడే ఎందుకు వేసానంటే ఇవి ఈ పెరుగులో ఊరితే ఆ ఉల్లిపాయ తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. అందుకోసం అనేసి ఈ టైంలో వేసి దీన్ని ఒక 10 నిమిషాలు మాగబెట్టాలండి. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కనిచ్చి ఆవాలు 1 టేబుల్ స్పూను, మెంతులండి కొద్దిగా వేసుకునేసి ఇప్పుడు కసూరి మేతి అది 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చిమిరపకాయలండి ఒక 2 చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసి వీటిని కొంచెం కలర్ వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా ఈ పచ్చిమిరపకాయలను వేగిన తర్వాత అంటే ఇవి వేగేటప్పుడు మాత్రం మంట లోలో ఉండాలండి. అంటే మనం వేసిన ఈ ఆవాలు ఇవి ఉన్నాయి చూడండి, అవి సన్న వస్తువు కదండి, మాడిపోకుండా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసేసి ఈ పసుపు కూడా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ టైప్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకు మంచి వాసన వచ్చేది చూసి దూసి అందులో వేసేసుకొని ఇప్పుడు దాన్ని కాస్త చిటపట్లాన్నిచ్చి ఇప్పుడు కారం అండి 1 టేబుల్ స్పూన్ వేసి కాస్త అలా కలిపేసుకోవాలి. అంటే మరీ వేగకూడదండి కారం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనా? కొంచెం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ పోపును తీసేసి ఈ పెరుగు బౌల్లో వేసేసుకోవాలి. అంటే మరీ అంత వేడి కాకుండా కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఆ పోపు ఏంటంటే ఈ పెరుగు బౌల్లో వేస్తే ఈ పెరుగు అన్నది ఇరిగిపోకుండా
మంచి ఫ్రెష్గా అంటే నిగనిగలాడుతూ భలేగా ఉంటుందండి. ఆ టైప్లో దీన్ని వేసుకోవాలి. అంటే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు, అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దండి ఆ పోపు. ఓకేనా? కాస్త చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో వేసేసి ఈ టైప్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేస్తే ఈ విధంగా మంచి కలర్ఫుల్గా చూస్తేనే తినాలన్నంత రీతిలో చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుందండి. ఈ టైప్లో చెయ్యాలి. చేస్తే మాత్రం తినేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేస్తే దాన్ని చూస్తేనే ఖచ్చితంగా తినేయాలని ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారండి. అంత మంచి రెసిపీ అండి ఇది. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి.